జనతా పార్టీ దీక్ష చేయాల్సిన అక్కడ అంతకంటే కూడా లేదు. వారి పాత్ర ఎంత ఉందో, వారు ఎంతో లేపిందో మాకు తెలుసు. కాబట్టి ఇలా వారు స్వయంగా అన్నారంటే నీకు అర్థం కావాలి. ఎంతకంటే ఎక్కువ నీకు నీకు నిజంగానే విజ్ఞత ఉంటే, నిజాయితీ ఉంటే అది మలమల చదువుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం. చిన్న కోర్టులలో జడ్జెస్ మీరే దొంగల సాటర్డే సండే కూల్చొద్దనేటువంటి నిర్ణయాన్ని గతంలో కోర్టు వెలువరించింది. దీన్ని ఎందుకు మీరు పాటిస్తలేదని చెప్పి కోర్టు తప్పట్టిందండి. ఇవాళ కోర్టు రంగనాథ్ తప్పడతలేదు, కోర్టు కూల్చేసే దగ్గర ఉన్న ఎంఆర్ఓ తప్పట్టదు. దానికి పదే ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని తప్పడుతుంది. చిన్నగా తప్పడితేనే మదన పడుతూ ఉంటాం. ఆయన మందమున్నట్టుంది, అందుకని ఆయన మదన పడుతున్నట్టుంది. అయినా మళ్ళీ అలా కూలగొడుతున్నాడు ఆయన, మళ్ళీ అలా కూలగొడుతున్నాడు. నేను ఒక మాట అంటున్నాను రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు నేనైతే ఎవరిని వ్యక్తిగతంగా తిట్టుటోని కాదు, అవసరం ఏంటంటే పోయటని కూడా కాదు. చెప్పమని చెప్పండి. తెలంగాణలో ఈ రాజేంద్ర గారికి ఇది మాట్లాడి ఇట్లా చేసిందని చెప్పి ఒకటి చెప్పమని చెప్పండి. ఇప్పుడు ఇంత వాళ్ళ అంతరాత్మ సాక్షిగా మాట్లాడమని చెప్పండి. నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, మీరు తక్షణమే అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, ఇలా కంట్రోల్ లేదండి. ఇవాళ డిప్యూటీ సీఎంలుగా ఉన్న వాళ్ళు, 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన వాళ్ళు మా క్యాబినెట్లో ఉన్నారు. వాళ్ళంతా నీకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏమి లేనాడు వాళ్ళు పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళు. కరెక్టే. మరి వారు సలహాలు ఇస్తే ఈయన తీసుకోలేదు అనుకుంటున్నారా? అసలు వారు సలహాలు ఇచ్చే స్థాయిలో వీళ్ళు ఉంచలేదు అనుకుంటున్నారా? ఏముందో వాళ్ళకేరక మరి కోఆర్డినేషన్ ఉందో లేదో. ఇప్పుడు అనుకోకుండా నాకు అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. జనరల్గా ఉంటుంది మా ముంగట గిట్లుండే గట్లుండే ఇలా గిట్ల అయిపోయిండు అనేది ఉంటుంది. ఇంకా కానీ ఉందాగా నాకు అనుభవం లేకపోవచ్చు, కానీ మీ అనుభవాన్ని నేను స్వీకరిస్తా, కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి అనాలి. నాకు తెలిసి బలవంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెగిటివ్ అవుతుంది కాబట్టి మంత్రులు మాట్లాడుతున్నారు, కానీ లేకపోతే వాళ్ళ అంతరాత్మ ప్రకారం మాట్లాడతలేరు. వాళ్ళకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి చేసేటువంటి దూకుడు, రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు, ఏకపక్ష అంటే ఒంటెద్దు పోకడలు పార్టీకి నష్టం చేస్తున్నాయని చెప్పి పార్టీని బతికించుకోవడానికి మంత్రులంతా రంగంలో దిగి ఇలా మాట్లాడుతుంది తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి గొప్ప పని చేస్తారని మాత్రం ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ దానం నాగేందర్తో సహా. అందువల్ల నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా కూర్చొని నీ రోడ్ మ్యాప్ ఏంది. ఇప్పుడు గవర్నమెంట్ అంటే కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే కాదు, శాసనసభ ఉంటుంది. ఏదైనా ఇట్లాంటి డిసిషన్ తీసుకున్నప్పుడు నీ పార్టీలో చర్చించుకోవాలి, దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టాలి, అక్కడ చర్చ జరగాలి. జరిగిన తర్వాత నువ్వు అమలు చేసుకో, బాధ లేదు. కానీ ఎవరికి చెప్పకుండా ఇవాళ నేను ఎంపీని ఉండండి, నేను మల్కాగిరి ఎంపీని, నువ్వు నా కూకడపల్లిలో నల్ల చెరువు దగ్గర కూలగొడుతున్నావు, నా దగ్గర అనేక చెరువులలో నోటీసులు ఇస్తూ ఉన్నావు, నా దగ్గర మూసీ నది పక్కపడి ప్రజలను వేధిస్తూ ఉన్నావు. ఒక్క మాట మరి రాజేంద్ర గారు నువ్వు ఇక్కడ ఎంపీ ఉన్నావు, మరి రా అని చెప్పి అడుగుతలేవు, మా కార్పొరేటర్లు అడుగుతలేవు. అంటే గవర్నమెంట్ వట్టి వడ్డుకోవడానికి అఖిలపక్ష సమావేశాలు పెట్టే సందర్భాలను చూసిన. సీజన్ వచ్చింది వడ్డుకోవాలంటే గన్ని బస్తాల గురించి, కాంటాల గురించి, హమాలి గురించి, డబ్బుల గురించి మీటింగ్ పెట్టి చర్చిస్తారు. కానీ మీరు ఇంత పెద్ద నిర్ణయంలో కేసీఆర్ అంటే ఎవరిని పట్టించుకోలేదు, ఓకే పట్టించుకోలేదు కాబట్టి కానీ నీకు అధికారం ఇచ్చింది బొందబెట్టి వాళ్ళని. ఇలా నువ్వు కూడా అదే పని చేసేట్టు చెప్పండి. నీవు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, గెలిచిన ఎంపీలు ఉన్నారు, గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు, ఏ ప్రాంతంలో ఎవరున్నారో మీటింగ్ పెట్టు, వాటి రాంగ్ ఏంటి చెప్పండి. ఇవాళ చెప్తున్నావు నువ్వు, ఇవాళ ఏం చెప్తున్నావు, ఇలా నువ్వు ఏకపక్షంగా చేసి ఇదంతా నేను కాదు, ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంటే చేసింది, ఎస్పీవి లాంచ్ చేసింది, విధి విధానాలు ఖరారు చేసింది, అందుకని నేను దాన్ని తూచా తప్పకుండా చేస్తున్నానని చెప్తున్నావు కదా. అంతకుముందు ఎక్కువ చెప్పబోతుంది, ఇదంతా స్టార్ట్ అయింది కాబట్టి చెప్పగలవు, కానీ లేకపోతే ఇక్కడ చెప్తున్నా చెప్పండి. ప్రజలు నిలదీస్తే తప్ప, కోర్టులు తప్పు పడితే తప్ప, మొట్టకాయలు తప్ప నీకు సోయలేదు. ప్రజల్లో ఒక విషయం ఉంది, అదే అడుగుతాను మిమ్మల్ని. ఉద్యమ నేతగా చెప్పండి, పేదలకి ఒక న్యాయం, బిగ్ షాట్స్కి ఒక న్యాయమా? పేదలకి జరిగినప్పుడు వచ్చి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, అండగా ఉంటున్నారు, కానీ బిగ్ షాట్స్కి ఏదైనా జరిగినప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారు, రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు అని మాట్లాడుతున్న వారికి ఏం చెప్తారు? పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అనేది అయితే సమాజంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంది. వాళ్ళు పెద్దోళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలుగుతారు, వాళ్ళకు జడ్జిలతో సంబంధాలు ఉంటాయి, ఐఏఎస్ ఆఫీసర్ సంబంధం ఉంటాయి, ఐపీఎస్ ఆఫీసర్ సంబంధం ఉంటాయి, కానీ హైడ్రా అంటారు. నేను సంబంధాలు ఉంటాయి అంటున్నా, కానీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని మాట్లాడుతున్నాను, తప్పడుతుంది. వీళ్ళకి ఎవ్వరు గరీబులకు ఎవ్వరు ఉండరు కాబట్టి మాలాంటి వాళ్ళకు దిక్కు, గరీబులకు మాలాంటి దిక్కు కాబట్టి తప్పకుండా ఉంటాం వాళ్ళకు. అంటే దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు కావచ్చు, కానీ కనపడుతున్న ఉన్నాం కదా, మేమని ఉండాలి కదా కొంత. వాళ్ళ ఆశీర్వాదంతో, వాళ్ళ ఓట్లతో ఈ పదవిని సంతరించుకున్న వాళ్ళం కాబట్టి, సంపాదించుకున్నాం కాబట్టి డెఫినెట్గా దాన్ని న్యాయం చేయాలి కాబట్టి ఉండాలి.
రెండవది పెద్దవాళ్ళకు కూడా కక్షపూరితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్పండి. నేను నిజంగా పెద్దవాళ్ళు కూడా తప్పు చేస్తే చట్టబద్ధంగా వివరించు. నాగార్జున గారు కట్టిండు అంటున్నాను. నాకు తెలిసి నాగార్జున గారు కట్టింది బఫర్ జోన్నే కావచ్చు కాక ఎఫ్టీఎల్నే కావచ్చు కాక, కానీ బాగా చెప్తాను పట్టాల భూమి అయి ఉంటుంది, పట్టా భూమి అయి ఉంటుంది పక్కా. వింటున్నా కూలగొట్టేప్పుడు నోటీస్ ఇచ్చి అవన్నీ తీసుకోమని చెప్పి నువ్వు ఆ ఏసీలో గీసీలో అని నువ్వు ఇప్పుడు నేషనల్ వేస్ట్ కదా అది, నువ్వు ఆయన కూలగొట్ట దాచుకున్నావు. ఇప్పుడు ఆదరాబాద్ ఆయనకు 1 నెల రోజులు టైం ఇస్తే నీకేం భయం అంటే కోర్టుకు పోతే ఇది కూలగొట్టకుండా ఆర్డర్ వస్తుందని చెప్పి భయం కదా నీకు కదా. అంటే కోర్టు మరి నిజంగానే ఎందుకు ఇస్తుంది కోర్టు? ఆడ పట్టా భూమి ఉంటుంది, మీ గవర్నమెంట్ ఆడ పర్మిషన్ ఇచ్చి ఉంటుంది, ఒక అసెట్ రూపంలో నిలిచి ఉన్నది, ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం లేదు కాబట్టి టెంపరీ ఒక స్టే ఇస్తుంది కావచ్చు.